మనందరితో వాక్యం ద్వారా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. వాక్యాన్ని చదువుకుందాము దేవుని బిడ్డలారా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరూ కూడా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నాము. మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యాన్ని నా వైపు చూస్తా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది తంత్రములను ఎదురించుటకంట, వానితో పోరాడడానికి, యుద్ధం చేయడానికి మనం ఒక యుద్ధ వీరులుగా తయారు కావాలి, యోధులుగా తయారు కావాలి, సోల్జర్స్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా పౌలు గారే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అని ఉంటుంది. అంటే ఈ అపవాది ఎవడంటే కింద ఫుట్ నోట్లు ఉంటుంది, సాతాను. ఎవరు? సాతాను. ఈ సాతాను కాని తంత్రములు మనం తెలుసుకొని ఉండాల. రెండోది, సాతాను కానీ ఎదిరించడానికి మనము సిద్ధపడి ఉండాల. సాతాను కానీ తంత్రములు మనకు తెలియదు అనుకోండి, కుయుక్తులు తెలియదు అనుకోండి, వాని బలము బలహీనతలు మనకు తెలియదు అనుకోండి, మనము వానితో ఎదిరించలేము. కాబట్టి సాతాను కానీ తంత్రములు ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ప్రభు రక్తముతో కడగబడి కొనబడి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా అపవాది అనగా సాతాను గాని తంత్రాలను మనము గుర్తుపట్టాలి, ఎరిగి ఉండాలి, తెలిసి ఉండాలి. రెండోది, వాడిని ఎదిరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. తెలిసి ఉండాలా, సిద్ధపడాలా. తెలియకోకుండా నీకు సిద్ధపాటు ఉండదు. సిద్ధపడినా తెలియకపోతే. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, అపవాది తంత్రములు మనము తెలుసుకొని ఉండాలి. సాతాను గాని తంత్రాలను మనము తెలుసుకొని, మన శత్రువు ఎవరో మనకు తెలియాలి, మన శత్రువు ఎలాంటి వాడో తెలియాలి, మన శత్రువు ఎంత బలం వాడో తెలియాలి, ఎలాంటి కుయుక్తి గలవాడో తెలియాలి, ఎట్లా మనతో పోరాడుతాడో తెలియాలి, ఎట్లా మనతో యుద్ధం చేస్తాడో తెలియాలి. మనకు తెలియకోకుంటే శత్రువు చేతిలో ఓడిపోతారు. అందుకనే మనం అనుకుంటాం శత్రువు అంటేనే పక్కింటోళ్ళు, ఎనికింటోళ్ళు, బంధువులు, మనతో కొట్లాట పడిన వాళ్ళు మనం అనుకుంటాం. అట్లా మన శత్రువులు. శత్రువు అంటేనే కొందరికి మనుషులే గుర్తొస్తారు. శత్రువు అంటేనే వెంటనే కొందరికి వాళ్ళని ఏదైనా అనిన్నా, లేదంటే వాళ్ళని ఏదైనా చిన్నప్పుడు గొడవ పడినా, లేదంటే వాళ్ళని ఏదైనా మాట్లాడినా వీళ్ళను శత్రువులుగా తీసేసుకుంటారు. అందుకనే దేవుడు ఎంతగా రాపించారంటే, మనము పోరాడుచున్నది ఎవరితో కాదంట? శరీరులతో కాదు. ఈ శరీరం ఉండే శరీరాలతో కాదు, అంటే మనుషులతో కాదు మనము పోరాడాల్సింది. మనం ఎవరితో పోరాడాలంట? మన శత్రువు ఎవడు? అపవాది, సాతానుగాడు. మనకు శరీరం అంటే మనుషులు కాదు మన శత్రువులు. మనుషులతో కాదు మనం పోరాడాల్సింది, మనుషులతో కాదు యుద్ధం చేయాల్సింది. మన విరోధులు మనుషులు కాదు. ఎవరంట మన విరోధులు? మన శత్రువులు ఎవరంట? కింద రాస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వచనంలోనే రాస్తున్నాడు.
మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాం. మన పోరాటం ఎవరితో? అధికారులతో. అధికారులు అంటే కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు, వీళ్ళు కాదు అధికారులు. వాక్యంలో రాయబడింది ఏంటంటే అధికారులకు లోబడి ఉండాలంట. మీ పై నాయకులకు లెక్క ఒప్పగింపవలసిన వారుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంట. తిమోతి పత్రికలో రాయబడింది, మీ యజమానుడు మూర్ఖునైనప్పటికీ అతనికి విధేయత చూపండి. అంటే మన పై అధికారులు అంటే మనకన్నా మన ఉద్యోగాల కన్నా పై చేసే వాళ్ళు కాదు. అధికారులు అంటే ఇక్కడ అధికారులు కాదు, అదొక ఆకాశ మండలంలో సంచరిస్తే దురాత్మ సమూహం ఒకటి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక జిల్లాకు లేదంటే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక జిల్లాకు లేదంటే ఎంపీ ఉంటాడు. అట్లా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దురాత్మ హెడ్గా ఉంటుంది, అధికారులు. మనం పోరాడేది మనుషులతో కాదు దేవుని బిడ్డలారా. ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మ సమూహములతో, ఆకాశంలో తిరిగే దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు శత్రువు యొక్క బలము బలహీనతలు తెలియాలి. అపవాది యొక్క తంత్రములను మనం ఎరిగి ఉండాలి, అంటే తెలుసుకొని ఉండాలి. సాతాను కానీ కుయుక్తులు తంత్రాలు లేకుంటే మనం పోరాడం. ఈ ఆత్మీయ జీవితంలో మనకు ఎప్పుడు పోరాటం ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రభువులోకి వస్తామో, ప్రభువులోకి వచ్చిన తర్వాత నుంచి మనకు ఆత్మీయ పోరాటం ఉంటుంది. శరీర సంబంధమైన పోరాటం కాదు. క్రైస్తవుడు శరీరములతో లేదంటే ఎదుటి వాళ్ళతో పోరాడడం కాదు, ఆత్మీయ పోరాటం ఉంటుంది. ఏముంటుంది? ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్. ఆత్మ సంబంధమైన పోరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. యేసు ప్రభుని నమ్మినప్పటి నుంచి, బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి, సంఘములో చేర్చబడినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ పోరాటం అనేది ఉంటుంది. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అనేదే ఇక్కడ ముఖ్యం. దీన్ని బట్టే నీ ఆత్మీయ స్థితి ఉంటుంది, దీన్ని బట్టే నీకు మహిమ ఉంటుంది, దీన్ని బట్టే పరలోకం ఉంటుంది, దీన్ని బట్టే యేసు ప్రభుతో యుగ యుగములు ఉంటావా లేదా ఈ ఆత్మీయ పోరాటంలో తెలిసిపోతుంది. చాలామంది పరుగు పందాన్ని ఒలింపిక్స్కు, వరల్డ్ కప్ క్రికెట్కు లేదంటే చాలా పోటీలకు ఎంపిక అవుతారు. వాళ్ళల్లో అందరికీ కప్పులు ఇస్తారా? ఇవ్వరు. ఎవరికి ఇస్తారు కప్పులు? గెలిచిన వాళ్ళకే కదా. అందరికి ఇస్తారా? ఇవ్వరు. పరీక్ష అందరికి పెడతారు, అందరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? రాదు. అది ఎవరైతే రాస్తారో, పరీక్ష పాస్ అవుతారో వాళ్ళకే ఇస్తారు. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, నేను వ్యర్థముగా పరిగెత్తడంలా గురి యొద్దకు పరిగెడుతున్నా అంటాడు. పరుగు పందెంలో నేను వ్యర్థంగా పరిగెత్తడంలా, ఏదో టైంపాస్ కోసమో ఈ భక్తి చేయడంలా, కాలక్షేపం కోసమో ఈ భక్తి నేను చేయడంలా. ఎందుకు పరిగెత్తుతున్నాడంటే గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నా. ఓపికతో పరిగెత్తాలంట. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన పోరాటం అనేది ప్రతి క్రైస్తవునికి ఉంటుంది. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనము గెలుస్తామా ఓడిపోతామా, ఇది మ్యాటర్. మనము గెలవాలనుకోండి, ఒకటి సాతాను కానీ అపవాది యొక్క తంత్రములను మనము గుర్తుపట్టాలి. చెప్పండి, ఏం గుర్తుపట్టాలా? అపవాది యొక్క సాతాను కానీ ఒక తంత్రాలు గుర్తుపట్టకపోతే మనం ఎదిరించలేము, పోరాడలేము, గెలవలేము. సాతాను గాడు గన్నులు తీసుకొని ఎదురుగా నిలబడి నల్లగా కనపడి, లేదంటే ఒక పుర్రె తలకై పైన తల ఏమంటారు దాన్ని, పైన మండుతా. మా పిల్లప్పుడు మాకు నిద్ర రావాలని మా అవ్వ దయ్యాల కథలు చెప్పేది. కొరిమి దయ్యం ఉంది, ఆ దయ్యం ఉంది, ఈ దయ్యం ఉంది అని చెప్పేది. అవి మేము ఊహించుకుంటా పనుకుంటేది. ఓయమ్మ పనుకోకుంటే అర్ధరాత్రి దయ్యం వస్తుందేమో అని మేము అనుకుంటున్నాం. కొరిమి దయ్యం ఉంటుందిరా, తల మీద ఏదో రకరకాలు చెప్తూ ఉండేది. తల మీద నెత్తి మీద అగ్ని మండుతూ ఉన్నట్టు ఉంటుంది,
నల్లగా వస్తుంది, బూచోడు వస్తాడు అని చెప్తా ఉంటే ఆ పిల్లప్పుడు ఆ ప్రభు నమ్మని టైంలో చిన్నప్పుడు వామ్మ నిజంగానే దయ్యాలు ఉంటాయేమో అని ఆ కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళం. అట్లా రాడు అపవాది సాతాను కూడా అట్లా ఎదురుగొచ్చి నిలబడి పోరాడాడు. గన్నులు పట్టుకొని బాణాలు పట్టుకొని లేకుండా భూసోడు అన్నట్టు భయపడ్డాడు. పిల్లలను అట్ట భయపెట్టాడండి వాడు. అట్లా పోరాటం చేయడాడు. వాని పోరాటం ఆత్మ సంబంధంగా ఉంటుంది. మన పోరాటం కూడా ఆత్మ సంబంధంగానే ఉండాల. వాడు ఎలా పోరాడతాడో మనకు తెలిసి ఉండాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఎలా పోరాడతాడో, ఎలా యుద్ధం చేస్తాడో, ఎలా మనతో మన మీదకి వస్తాడో మనకు తెలియాల. తెలియకోకుంటే మనం విజయం పొందలేము. హవ్వ దగ్గరికి వచ్చాడండి. హవ్వ దగ్గరికి సాతానుగాడు. చూడండి వాని తంత్రాలు ఎట్టుంటాయి, వాని కుయుక్తి ఎట్టుంటుందో. వాడు ఒక వ్యక్తితో, ఒక ఆత్మీయునితో ఎట్లా యుద్ధం చేస్తాడో మీరు గమనించండి. ఆదికాండంలో హవ్వ ఆదాములు ఇద్దరు ఏదైనా తోటలో ఉన్నారు. దేవుడు ఆదాముకు పని అప్పగించాడు. ఆదామా నీవు సేద్యము చేయి, భూమిని దున్ను అని చెప్పాడు ఆదాముతో. ఆదాముకు పని అప్పగించాడా లేదా? ఆదాముకు పని అప్పగించాడు. ఆదాము దేవుడు చెప్పినట్టుగా ఇదిగో అట్లా పోయి సేద్యం చేయడానికి, భూమి దున్నడానికి, తోట ఎలాగుందో చూడడానికి ఖాళీగా ఉన్నప్పుడు అట్లా వెళ్ళి వచ్చే ఉండేవాడు. హవ్వ ఒకటి ఉంది, ఈమె భార్య ఒకటి ఉంది. భార్య దగ్గరికి సర్పము రూపంలో వచ్చాడు. సర్పం రూపంలో వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడు. హవ్వ, అమ్మగారు, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి చెట్టు తినమన్నాడు కదా. అవును. అన్నీ తింటానరా? తింటాన్నాం. మరి ఆ పండు ఎందుకు తినడంలా? తోట మధ్యలో ఉండే పండు ఎందుకు నువ్వు తినడంలా? అది దేవుడు తినద్దన్నాడు. తింటే ఏమవుతుంది? ఓసారి తిను, ఏం కాదు. తినకూడదు, దేవుడు వద్దన్నాడు. తినమ్మా, ఏం కాదు, వద్దన్నాడు. వెళ్ళిపోయినాడు. మళ్ళా వచ్చినాడు, అదే చెప్తున్నాడు. తినమ్మా, ఏం కాదు. మరలా హవ్వ దగ్గరికి ఒకరోజు ముచ్చట కాదు ఇది. ఒకరోజు వచ్చి పండు తినమంటానే తినేయడం అంత అమాయకురాలేం కాదు హవ్వ. ఇది కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా జరిగింది. ఇది ఏంటది? హవ్వ దగ్గరికి సర్పపు రూపంలో సాతానుగాడు వచ్చి పండు తినమనే ఈ సందర్భం ఉంది చూస్తారా? అదేదో ఒక రోజుతో జరిగిన ముచ్చట కాదు. ఇది కొన్ని నెలలు వాడు పదే బలహీనత మీద కొడతానే ఉంటాడు. పదే వాడు ఉసిగొలుపుతాడు అనమాట. ప్రేరేపిస్తూ ఉంటాడు. చేసేంత వరకు వాడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. అది కొన్ని రోజులు జరిగిన డిస్కషన్ అనమాట. అది మధ్యలో వచ్చినాడు, అమ్మా ఆ పండు తిన్నావనుకో నీకు చావే ఉండదు, ఆ పండు తిన్నావనుకో దేవతలాగా అయిపోతావు, ఆ పండు తిన్నావనుకోండి అని ఏదో రకరకాల మాయమాటలు చెప్పినాడు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు హవ్వను, ఆదామును మరణము వచ్చేటట్టుగా చేశాడా? దేవుడు వాళ్ళని దేవతలుగా చేశాడా? దేవదూతలుగా చేశాడా? దేవుని పోలికలో చేశాడా వాళ్ళను? దేవుని పోలికలో అంటే ఒక మనుషుడు దేవదూత కన్నా పై స్థాయి. గుర్తుపెట్టుకోండి, దేవదూతల కన్నా పై స్థాయి ఒక మనుష్యుడు. మనం రక్షించబడిన వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి, ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి దేవదూతల కన్నా పై స్థాయిలో ఉంటాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మాట చదువునానా? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయితే చదువు గట్టిగా, ఫాస్ట్గా. అయితే నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయు పర్యంతము నా కుడి పార్శ్వమున కూర్చును అని దూతలతో ఎవరి గురించైనను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే ఏంటి? మనకు సేవ చేయడానికి దేవదూతలు ఉన్నారు. దేవుడు మన కొరకు నియమించిన సేవకులే దేవునికి, మనకు. అర్థమైందా?
మనం రక్షణ పొందబోయే స్వాస్థ్యమునకు సేవకులు. అంటే దేవదూతలు మనకన్నా తక్కువ స్థాయి. కొరింథీ పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారై ఉండగా అని ఉంటుంది. మనం ఎవరము? దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళం. ఏ స్థాయి మనది? మన స్థాయి ఏంటి? దేవుడు ఎట్లా తయారు చేశాడు? ఒకసారి చదవండి ఆ మాట కూడా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మనము ఎన్నో వచ్చినాం? 3వ వచనం. ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీల పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువునా. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా. చాలు చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటి, దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి దేవుడు వాళ్ళను తయారు చేసిన ఆత్మలు. రెండోది, మనమే వాళ్ళకు తీర్పు తీర్చబోతాం. వాళ్ళు మనకు తీర్పు తీర్చరు. అంటే మన స్థాయి ఏంటి? దేవదూతల కన్నా పై స్థాయి, దేవదూతల కన్నా ఉన్నతమైన వాళ్ళం మనం. దేవుడు తన పోలికలో చేసుకున్న వాళ్ళం మనం. అట్లాంటిది దేవుని పిల్లలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి సాతానుగాడు వచ్చి అంటాడు, అమ్మా ఈ పండు తినమంటే నువ్వు దేవదూతలాగా మారిపోతావు, అంటే దేవతలాగా మారిపోతావు. ఒక భాషలో చెప్పాలంటే దేవదూతలాగా మారిపోతావు. అంటే ఈడేంది? స్థాయి తగ్గిస్తున్నాడు. వీళ్ళ అమాయకులు స్థాయి తగ్గించి మాట్లాడుతున్నాడు. బిల్లీ గ్రామ్ గారు అని పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, గొప్ప దైవజనుడు, అమెరికాలో చాలా గొప్ప మంచి సువార్థికుడు. కొన్ని వేల కోట్ల మందికి సువార్త ప్రకటించిన గొప్ప సువార్థికుడు ఆయన దగ్గరికి పోయి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, అమెరికాలో బిగ్ ధనవంతులు, పెద్ద ధనవంతులు, వాళ్ళు అనుకుంటే అమెరికా రాజకీయాలను తలకిందులు చేసేయగలిగిన వాళ్ళు బిల్ గేట్స్ గారి దగ్గరికి వచ్చి బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు మంచి పేరుంది, నువ్వు ఏం చెప్పినా అమెరికా అంతా మౌనం అంటే మౌనం, అరవమంటే అరుస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఆ స్థాయిలో నువ్వు ఉన్నావయ్యా. మాకు అమెరికా అధ్యక్షుడు నువ్వు కావచ్చు కదా, అమెరికా అధ్యక్షునిగా నువ్వు అవుతే బాగుంటుంది కదా ప్రపంచం, ఈ అమెరికా అంతా అని అంటే, ఆ బిల్లీ గ్రామ్ గారు ఒకటే మాట అన్నాడు, ఒక మెట్టు నేను కిందికి దిగమంటావా అన్నాడు. ఏంటి? ఒక మెట్టు నేను కిందికి దిగమంటావా? నేను పై స్థాయిలో ఉన్నా, ఒక మెట్టు కిందికి దిగమంటావు? ప్రపంచమును శాసించగలిగిన అమెరికా, ప్రపంచమును తన గుప్పెట్లో పెట్టుకున్న అగ్రరాజ్యం, పవర్ఫుల్గా ఉంది అప్పుడు అమెరికా. ఏది చెబితే అది, అంత పవర్ఫుల్ దేశం, ప్రపంచమే భయపడుతుంది. అలాంటి దేశానికి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కావాలంటే, అధ్యక్షుడిగా కావాలంటే ఒక్క మాటలో నాకు ఒక మెట్టు కింది దిగమంటావు ఏందయ్యా నన్ను? నా స్థాయి ఏంది, నాదేంది? అతనేం డబ్బులో ఉన్నతమైన వాడు కాదు, ఒక దైవజనునికి ఉన్న స్థాయి అది. హల్లెలూయా! దేవుని బిడ్డకున్న స్థాయి. ప్రెసిడెంట్ కూడా దైవజనునితో సమానుడు కాడు. నన్ను ఒక స్థాయి కింది తగ్గించుకోమంటావేంది నువ్వు? ఆఫ్టర్ ఆల్ అయ్యాది ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ప్రైమ్ మినిస్టర్. ఏంటయ్యా ఒక స్థాయి కింది దిగమంటావు ఏందయ్యా? నా పొజిషన్ ఏంది? దేవుడు నన్ను ఎందుకు నియమించినాడు? దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నా స్థాయి ఎంత నీకు తెలియక మాట్లాడతాను అన్నాడు. అట్లాగా ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి వచ్చి సాతాను కూడా అదే, ఒక మెట్టు దిగు అంటున్నాడు. ఈ అమాయకురాలకు తెలిస్తే కదా, కొన్ని రోజులు వాడు పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు లొంగిపోయింది, తంత్రానికి లొంగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, స్థాయి తగ్గిస్తాడు, పొజిషన్ని మారుస్తాడు. ఎప్పుడైతే సాతాను గానికి ఆలోచనకు లొంగిపోయిందో దేవుని బిడ్డలారా, అంటే దేవుని గౌరవించాలన్న మనసు పోయింది, భర్తకు లోపడాలన్న మనసు పోయింది. నాకేంది అధికారము, నా మీద ఏంది అధికారం చేసేవాళ్ళు, నా మీద ఏంది పెత్తనం చేసేవాళ్ళు, ఈక్వల్గా ఉండాలా, మేము సరి సమానంగా ఉండాలా అనేది అక్కడి నుంచి పుట్టిందే. నేనేంది లోపడిది? సాతాను గాడు యేసయ్యకు లోపడ్డానమాట. యేసయ్య మాట వినడు, యేసయ్య అధికారానికి ఒప్పుకోడు, యేసయ్య చెప్పినట్టుగా బ్రతకడు. అందుకనే దేవుడు వాడిని తోసేసినాడు.
నువ్వు నా అధికారానికి నువ్వు లొంగనప్పుడు నువ్వెందుకు నా రాజ్యంలోని దేవుడు తోచేసినాడు. యేసు ప్రభు గురించి యోహాను సువార్తలో పదే 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 ఆయన చెప్పుకున్న మాట ఏంటో తెలిసినా, నా అంతటా నేను రాలేదు, నా అంతటా నేను ఏమీ బోధించలేదు, నా అంతటా నేను ఏమీ చేయడం లేదు. ఎందుకన్నారు ఆ మాట? యేసు ప్రభు చేతగానోడనా? యేసు ప్రభు దేవుడు కాదనా? యేసు ప్రభు మనుషుడనా? ఎందుకన్నాడు తెలిసినా? అధికారానికి లోబడ్డాడు. అధికారానికి అప్పగించుకున్నాడు. నా పైన తండ్రి ఉన్నాడు, ఆయన సెలవు లేకోకుండా నేను రాలా, ఆయన లేకోకుండా నేనేం చేయలా, ఆయన లేకోకుండా నేనేమి కూడా మాట్లాడలా, నాకు పైన ఒక ఆయన ఉన్నాడు అని అధికారానికి అప్పగించుకున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను గాని ఆలోచన ఎట్టుంటుందంటే, ఎవ్వరికి నువ్వు లోపడాల్సిన అవసరంలా, ఎవరి మాట వినాల్సిన అవసరంలా, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరంలా, ఎవరి కింద నువ్వు ఉండాల్సిన అవసరంలా. నీకంటూ ఒక అథారిటీ ఉంది, నీకంటూ ఒకటి ఉంది. నువ్వు ఎవ్వరికి లోపడద్దు, ఎవరికి కూడా లోపడద్దు. అంటే అధికారానికి మన దేవుడు నియమించిన అధికారానికి లోపడుకోకుండా సొంతంగా జీవించాలి, సొంతంగా బ్రతకాలి, సొంతంగా నడవాలన్న ఆలోచన పుట్టిస్తాడు. నేను ఎందుకు లోపడాలయ్యా? నా కుటుంబంలో వాళ్ళకి నేను ఎందుకు లోపడాలా? నా భర్తకు నేను ఎందుకు లోపడాలా? నా అధికారికి నేను ఎందుకు లోపడాలా? నా సేవకునికి నేను ఎందుకు లోపడాలా? ఆత్మీయ నాయకునికి నేను ఎందుకు లోపడాలా? మా ఆయనకు నేనెందుకు లోపడేది? అంతవరకు ఏమయ్యా, ఇది తినాలనా, ఇక్కడికి వెళ్ళాలనా, ఇక్కడికి ఉండాలనా, ఈ పని చేయాలనా అని అడిగినామా? ఈరోజు సొంత నిర్ణయం తీసుకునింది. భర్తకు చెప్పుకోకుండా సొంత నిర్ణయం సాతాను గడు చెప్పినాడు, తీసుకునింది, తినింది. సొంత నిర్ణయం అండి. అంటే పైన అధికారానికి లోపడాలన్నా లేదు. వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, భర్త భార్యకు శిరస్సు. ఏమంట? అధికారానికి లోపడాలా, కానీ లోపడలా. చూడండి, వాని తంత్రాలు ఎట్టుంటాయంటే, వాడి ఆలోచన ఎట్టుంటాయంటే, నీ పైన ఎవడు నాయకునిగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి లోపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక రెబల్గా ఉండాలా అన్నట్టుగా వాడు పుర్రిగొలుపుతాడు అన్నమాట. అది తంత్రం. ఎప్పుడైతే అధికారానికి లోబడరో, గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు ఒక అధికారం కింద పెట్టినాడు. భార్య ఎవరి కింద? భార్యకు భర్త ఎవరు? అధికారి ఎవరు? భర్త. పిల్లలకు అధికారి ఎవరు? తల్లిదండ్రులు. పనిచేసే వాళ్ళకి అధికారి ఎవరు? ఆ పై నాయకుడు. సంఘానికి నాయకుడు ఎవరు? అధికారి ఎవరు? సేవకుడు. కానీ సాతాను గాడు ఎవ్వరికి లోపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి మాట విన, నీ ఇష్టం, నీ నడిపింపులో నువ్వు ఉండు. వాళ్ళ నడిపింపు వీళ్ళ నడిపింపు నువ్వేంది నడిచేది? వాళ్ళ మాట వీళ్ళ మాట నువ్వేంది వినేది? భర్త మాట నువ్వేం తినేది? తల్లిదండ్రుల మాట నువ్వేం తినేది? సేవకుని మాట నువ్వేం తినేది? నీకంటూ ఒక సొంత జీవితం లేదా? నీకంటూ ఒక బతుకు లేదా? నీకంటూ ఒక ఆలోచన లేదా? నువ్వు ఎదిగినావు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ప్రేమలో పడు, ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టు, ఇష్టం వచ్చినట్టు చేయమో అని సాతాను గాడు రేపుతాడు అనమాట. అయిపోయి అధికారాన్ని వాడు ఏం చేస్తాడు? దుర్వినియోగపరుచుకునేటట్టు చేస్తాడు. ఇది సాతాను గాని తంత్రం. చాలామందికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే అధికారానికి లోబడరో ఆ వ్యక్తి సాతాను గాని తంత్రాల కింద ఉన్నట్టే. ఒక సేవకుడుకు దేవుని వాక్యంలో రాయబడిన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, మీపై నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గురించి లెక్క ఒప్పగింపవలసిన వారుగా ఉన్నారు కాబట్టి. చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువునా. మీపై నాయకులుగా ఉన్నవారు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె, లెక్క ఒప్పగింపవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నవారు గారా. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు ప్రయోజనం ఉండదు. నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు, ఆనందముతో వాళ్ళు పరిచర్య సేవ చేసేటట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. ఒక సంఘము సేవకునికి
లోబడి ఉండాలా. సేవకుడు సంఘానికి అధికారిగా ఉంటాడు. మిమ్మల్ని గురించి దైవజనుడు దేవునికి లెక్క అప్పగించేవాడు. దుఃఖముతో పని చేస్తే, బాధతో సంఘానికి పని చేస్తే ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అంట. సంఘానికి ప్రయోజనకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా సంఘం ఆశీర్వదించబడాలంటే సేవకుడు దుఃఖముతో కాదు, ఆనందముతో సేవ చేయాలి. సంఘంలో హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రయోజనం చాలామందికి తెలియదు. వానికేంది భయం, వానికేంది లోబడేది, ఆయమకేంది లోబడేది, అతనికేంది చెప్పేది, మా పాస్టర్ గారికి ఏంది చెప్పేది, మా తెలియదా అని కొంతమంది ఆత్మీయ నడిపింపుకు, నాయకత్వానికి అప్పగించుకోకుండా సొంత ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. సాతాను గాని, అది సాతాను గాని తంత్రము, సాతాను గాని కుయుక్తి, సాతాను గాని ఆలోచన మనలో విశ్వాసిలో పుట్టిస్తాడనమాట. లోబడాల్సిన అవసరం లేదు. సాతాను గాని ఆలోచన అండి ఇది. అందుకని వాని తంత్రాలు, వాని ఆలోచన, వాని కుయుక్తి మనం గుర్తుపడాలి. ఒక విశ్వాసి సాతాను గాని తంత్రములను గుర్తుపట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి, సాతాను గడి ఎట్లా పనిచేస్తాడంటే, ఒక మంచి ప్రార్థనా పరుడు, ఒక మంచి విశ్వాసి, లేదంటే ఒక సంఘానికి వచ్చే వ్యక్తి, దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్న వ్యక్తి, బాగా పరిచర్యన్న, సేవన్న ఆసక్తి ఉన్న వ్యక్తి, మొత్తానికి దేవుని మీద ఆధారపడి బతుకుతూ ఉండే ఒక విశ్వాసి, అతని జీవితంలో అతను బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి నేను పవిత్రంగా బ్రతకాలా, నీతిగా బ్రతకాలా, దేవునికి ఇష్టంగా బ్రతకాలా, దేవునికి నచ్చేటట్టుగా బ్రతకాలా, ఎక్కడ కూడా నేను ఏ తప్పు చేయకూడదు, దేవుని విషయంలో ఏ పొరపాటు కూడా చేయకూడదు, నేను నీతిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టాలన్న భయభక్తులతో అతని ప్రార్థన జీవితము, అతని విశ్వాస జీవితం కాపాడుకుంటా కొనసాగిస్తూ ఉంటాడు. సాతాను కూడా వాని మీద ఫోకస్ పెడతాడు, లేదంటే ఆ వ్యక్తి మీద, ఆమె మీద ఫోకస్ పెడతాడు. పెట్టి ఈ బిడ్డను ఎట్టయినా సరే పడగొట్టాలా, ఈ బిడ్డను ఎలా అయినా సరే పడగొట్టేలా, ప్రార్థనలో లేకోకుండా, మందిరానికి వెళ్ళకోకుండా, వాక్యము చదువుకోకుండా, ఇతన్ని ఏదో ఒక బలహీనతలో లేదంటే ఏదో ఒక పాపములో పాడేస్తే ఇడు దేవునికి దూరం అవుతాడు, లేదంటే ఈ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. సాతాను ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని, ఒక విశ్వాసి మీద వాడు దొంగగా ప్లాన్ వేస్తాడనమాట. యోసేపు ఉన్నాడు. యోసేపు దేవుని మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి. అన్నలు చంపాలనుకున్నారు, అమ్మేసినారు, బాధపడలే. అంటే బాధపడినా కూడా ఎక్కడ కూడా కృంగిపోలే, విశ్వాసం. శ్రమలలో నిలబడ్డాడు, కష్టాలు వచ్చినాయి నిలబడ్డాడు, బాధ వచ్చింది నిలబడ్డాడు. సాతాను గడు అన్నాడు, ఒరే ఈయనకి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు పెట్టినా, అన్నల నుంచి దూరం చేసిన, కుటుంబం నుంచి దూరం చేసిన, దేశం కానీ దేశంలోకి తెచ్చి ఈయన పడేసిన, అయినా కూడా వీడు ఎక్కడ కూడా దేవుని మీద విశ్వాసం వదలుకోకుండా నీట్గా చక్కగా బ్రతుకుతా అన్నాడు. ఈయన ఎట్లరా పడగొట్టేది, దేవుని మీద నుంచి ఈయన మనసు ఎట్లయినా మరలించాలా, ఎట్లయినా వీడిని దేవునికి దూరం చేయాలా, ఎట్లయినా కూడా వీడు దేవునికి దూరం అయిపోవాలా. చాలా ప్రయత్నాలు చేశాడు, కుదరలా, వాని వల్ల కాల. చాలా పోరాటం, వాని వల్ల కాల. అయితే భయంకరమైన నింద, లేదంటే ఒక అమ్మాయి ద్వారా, ఒక స్త్రీ ద్వారా యోసేపుని పడగొట్టాలని ప్లాన్ వేశాడు. యోసేపుని సాతాను గడి తంత్రం చూడండి. శ్రమలు వచ్చినాయి, అన్నలు దూరం చేసేసినారు, దేశం కానీ దేశానికి వచ్చేసాడు, పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, దగ్గర తీసుకునే వాళ్ళు లేరు, సరిగ్గా చూసుకునే వాళ్ళు లేరు, ఎవరూ లేరు. దుఃఖం పడుతున్నాడు, అయినా దేవుని మీద ఆధారపడుతున్నాడు. వీడికి ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా ఎట్లరా వీడు జయిస్తాడని ఏ రకంగా వీడు పడిపోతాడు. యవ్వన వయసులో ఉన్నాడు, చూసుకున్నాడు. ఈయన ఈ యవ్వన వయస్యంలో దెబ్బ కొడితే వీడు పడిపోతాడని వాని యోసేపు మీద తంత్రం వేసినాడు, ఒక ఆలోచన వేసినాడు, కుయుక్తి పడినాడు. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. ఇంకా ఆ స్త్రీ వస్తుంది,
యోసేపును బలవంతం చేస్తుంది. యోసేపు అంటాడు, ఇంత ఘోరమైన పాపాన్ని నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా చేస్తా అని పారిపోయినాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతానుగాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డను పాపము చేసేటట్టు ప్రేరేపిస్తాడు. ఫస్ట్ పదే 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 ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి పాపము చేసేలాగా ప్రేరేపించి చేపిస్తాడు. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు ఆ శోధనలలో. కొందరు నిలబడతారు, కొందరు పడిపోతారు. నిలబడిన వాడేమో జయం పొందుతాడు, నిలబడని వాడేమో అది శోధనలు వస్తాయి. వాని తంత్రం ఎటుంటే చూడ, శోధనలు తీసుకొని వస్తాడు. వచ్చి పదే 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 పాపము చేసేటట్టు ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో అతనిలోకి అపరాధ భావం అనేది వస్తుంది. అర్థమైంది మీకు చెప్పింది? అపరాధ భావం చేసేంత వరకు ఏమనుకోడు. చేసిన తర్వాత ఏదైనా సరే, అది దొంగతనమైనా సరే, కొట్టడమైనా సరే, బూతులు మాట్లాడడం అయినా సరే, ఇంకా ఏదైనా సరే, చెయ్యక ముందు వరకు నేను చేయకూడదు, ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యము అని నిష్ట వేసుకొని కూర్చుంటాడు. సాతానుగాడు ఎట్లయినా వీనితో చేపించాలని చేపిస్తాడు. చేపించిన తర్వాత ఏమొస్తుంది? హృదయంలో అపరాధ భావం వస్తుంది. అమ్మో, దేవునికి నేను వ్యతిరేకమైన పాపం చేసిన, దేవునికి నచ్చని పని చేసిన, దేవుడు నాతో మాట్లాడేమో, నా ప్రార్థన వినడేమో, నేను ఎంత చేసినా కూడా దేవుడు నా దగ్గర రాడేమో అని అపరాధ భావం తీసుకొని వస్తాడు అనమాట. కృంగిపోయేటట్టు చేస్తాడు, బలహీనపడేటట్టు చేస్తాడు, దేవునికి దూరం అయిపోయేటట్టు చేస్తాడు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగిన మాట అదే. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మాట్లాడన్నా, చాలా రోజుల నుంచి ఒక స్త్రీ నన్ను పదే 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 ప్రేరేపిస్తుందన్నా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడంలా, ప్రార్థన చేసుకుంటానన్నా, ఏం చేయాలన్నా సలహా చెప్పన్నా, ఏదన్నా ఒక ఆలోచన చెప్పన్నా అంటే నేను అడిగా, తమ్ముడు, వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా మాట్లాడు, దగ్గరికి రానియద్దు, దూరం పారిపో. వాక్యం చెప్తాంది, యవనేచ్ఛనల నుండి దూరంగా పారిపో, పాపము నుంచి దూరంగా పారిపో అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి నువ్వు దూరంగా పారిపో, అవకాశం ఇయ్యద్దు, చనువు ఇయ్యద్దు, జాగ్రత్త అని చెప్పా. సరే అన్న, విన్నాడు. విని 2 రోజులు జాగ్రత్తగా ఉన్నాడు. పవిత్రతను కాపాడుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వరంగల్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు, బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు. ఏందబ్బా ఈ వ్యక్తి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడే, ప్రార్థన అంతా అయిపోయినాక ఫోన్ ఎత్తా. ఏం తమ్ముడు చెప్పు. అన్నా, చేయరాని పాపం చేసేసానన్నా, తప్పు అయిపోయిందన్నా, అన్నా నేను దేవునికి దూరం అయిపోయినానన్నా, అన్నా నా పరిస్థితి ఏందన్నా అని ఏడుస్తా ఫోన్ చేస్తున్నాడు. ఒకటేమైనా బెదిరిపోతా భయపడిపోతా ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏం జరిగిందమ్మా, అసలు మ్యాటర్ చెప్పురా బాబు, ఏం జరిగింది, ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? లేదన్నా, అప్పుడు నువ్వు చెప్పినావు కదన్నా, నేను ఎంత దూరం ఉండాలనుకున్నా కూడా అన్నా ఎట్లా ఒకటి నిన్ను లోపరుచుకోవాలనుకుంటున్నారన్నా, పోయానన్నా, పిలిస్తే వాళ్ళ ఏదో మొత్తానికి చెప్పినాడు. చెప్పి పాపం అయితే చేయలేదు కానీ బలహీనతలో పడ్డాడు ఆ వ్యక్తి. తప్పు అయితే చేయలేదు కానీ బలహీనతలో పడ్డాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఏమంటున్నా, దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నా ప్రార్థన వింటాడా, నన్ను అంగీకరిస్తాడా, యాక్సెప్ట్ చేస్తాడా? ఒకటేమైనా అపరాధ భావం అతన్ని వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు ఏం చేస్తాడంటే, బాగా బలంగా వాడబడే ఒక వ్యక్తిని పట్టుకొని పాపం చేసేటట్టు ప్రేరేపించి అతనిలో అపరాధ భావాన్ని పుట్టించి, దేవుడు నీ ప్రార్థన వినడంలా, దేవునికి నువ్వు దూరం అయిపోయినావు, నువ్వు పనికిరావు, నువ్వు ఇంకా పరిశుద్ధతలో లేవు, నీ ప్రార్థన వినడు, నువ్వు ఎంత భక్తి చేసినా కూడా వేస్ట్, నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా వ్యర్థము అనేటట్టుగా సాతానుగాడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పదే 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 ఆత్మీయంగా నలిపేస్తూ ఉంటాడు. నేను చాలామందిని చూసిన అట్లా పొరపాటు తప్పులు పని చేసేసి ఉంటారు.
పొరపాటు అయిపోయి ఉంటుంది. పొరపాటు అయిపోయి అది అపరాధ భావం హృదయంలో పెట్టుకొని మనసులో పెట్టుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామందిని చూసాం. ప్రకాష్ నగర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న తప్పు చేశాడంట, తెలియదు ఏ తప్పు ఏ పొరపాటు చేశాడు, దూరం అయిపోయాడు, సంఘానికి దూరం, ఒక భయంకరమైన తాగుడు పోతాడు అయిపోయినాడు. సాతానుగాడు ఏం చేస్తారంటే ఆ పాపంలో పడేటట్టు ప్రేరేపించి పాపంలో పడేసి అపరాధ భావం మన హృదయంలో పెట్టి నల్లగొడతాడనమాట, దేవుని నుంచి దూరం అయిపోవాలని. దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇది మళ్ళా నువ్వు చనువుగా తీసుకున్నావు అనుకో, నీకే ప్రాబ్లం. చనువుగా తీసుకుంటే తెలిసి పాపం చేస్తే మరీ దెబ్బలు పడతాయి, క్షమాపణ ఉండదు. తెలియకోకుండా నువ్వు పొరపాటులో పడింటే, తెలియకోకుండా పొరపాటులో పడింటే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నాలో ఈ అపరాధ భావం తీసే ప్రభా, పాప తీసే ప్రభా, నేను పదే ప్రభా దానికి లొంగిపోయినా, ఇంకెప్పుడు చేయకుండా కృపని ఇంకెప్పుడు చేయను ప్రభా. దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనస్సాక్షిని యేసుక్రీస్తు రక్తము పవిత్రపరుస్తుందండి. హల్లెలూయా. మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఏదైనా సరేనండి, ఏదైనా ఏ పాపం, ఒకవేళ నువ్వు పడిపోయినావు ఓకే, అయితే ఆ పాపంలోనే ఉండడం దేవునికి ఇష్టంలా. బయటికి రావాలా, బలహీనతల నుంచి బయటికి రావాలా, నువ్వు ఆ పొరపాటులోంచి బయటికి రావాలా. దేవుణ్ణి అడుగు, పాదాలు పట్టుకో, మళ్ళీ ఎప్పుడు చెయ్యను ప్రభా, క్షమించయ్యా, నా మనస్సాక్షిని పరిశుద్ధపరచు ప్రభా, యేసయ్య నా ఆలోచన పవిత్రపరచు ప్రభా, నా స్థానాన్ని పోగొట్టుకున్నా ప్రభా, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పడిపోయినాడో, దూరం అయిపోయినాడో, నేను కూడా ఆ విధంగా దూరం అయిపోయినా, దయచేసి క్షమించు, దగ్గర తీసుకో ప్రభా, ఇంకెప్పుడు చెయ్యను తండ్రి, నేను నువ్వేం చెప్తే అట్లా బ్రతుకుతానైనా, దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేస్తానంట కనికరము పొందుతాడు. హల్లెలూయా. కానీ సాతానుగాడు ఏం చేస్తారంటే పదే గుచ్చుతా అంటాడు, నువ్వు ఆ పాపం చేసావు కదా, నువ్వు ఆ తప్పు చేసావు కదా, నువ్వు ఆ పొరపాటు చేసావు కదా. అందుకని వాని తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. యవనస్తులారా ఎవరైనా సరే, ఒక తప్పు పదే నిన్ను చేయడానికి ప్రేరేపిస్తుందంటే అక్కడ నువ్వు ఉండకూడదు, దూరం అయిపోవాలి, పారిపోవాలనుంది. ఏమనుంది? పారిపోవాలి. పదే నీకు ఆ ప్రేరేపణ వస్తుంది, ఆలోచన వస్తుంది, మనసు లాగుతుంది, నీకు అర్థమైపోవాలి, ఇక్కడ నుంచి నేను దూరంగా పారిపోవాలా. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఫస్ట్ ఒక పక్క సాతానుగాడు మాట్లాడుతూ అంటాడు, ఏమని? చెయ్యి ఏం కాదు, పో ఏం కాదు అని సాతానుగాడు ప్రేరేపిస్తుంటాడు. ఒక పక్క నుంచి మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, దూరంగా పారిపో, వెళ్ళిపో, దూరంగా ఉండు, ఇది దేవునికి నచ్చని కార్యము, ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యము అని ఒక పక్క మనస్సాక్షి కూడా నిన్నేం చేస్తుంటుంది అంటే బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి దూరంగా పారిపోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏదైనా సరేనండి, ఏదైనా సరే. పడిపోయిన తర్వాత నీలో అపరాధ భావం ఉంటుంది. అయ్యో ఆ రోజు అంత అప్పు చేయకుండా ఉంటే బాగుండింది, ఆ రోజు ఈ పాపం చేయకుండా ఉంటే బాగుండింది, ఆ రోజు వాళ్ళతో వెళ్ళకోకుండా ఉంటే బాగుండింది, తినకోకుంటే బాగుండింది, అంతా అయిపోయిన తర్వాత అపరాధం అది ఇంకా నేను వెంటాడుతూనే ఉంటుంది. అందుకని నేనేంటంటే సాతానుగొనే ఆలోచనను గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపరాధ భావాన్ని తీసుకొస్తాడు. యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సంఘములో అందరు యేసయ్య రక్తంతో కడగబడ్డారా? కడగబడ్డారు. పరలోకానికి అందరు వెళ్తారా? మారు మనసు పొందారా? అంటే కొంతమంది ఎత్తినారు, కొంతమంది ఎత్తలా. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలా చేతులు. ఎందుకమ్మా ఎత్తలేదంటే వీళ్ళకి అర్థమైంది, వీళ్ళలో ఉండే సాధన, నువ్వు పాపం చేసిల్లా, నువ్వు ఆ రోజు బూతులు మాట్లాడిల్లా, నువ్వు ఆ రోజు ఇదనిల్లా, కాబట్టి నువ్వు పరలోకానికి పో. ఈడు అట్ట చెప్పి ఏం చేస్తాడంటే ఇంకొక 4 ఎక్కువ చేయి, ఏం కాదు, ఎట్టా ఇప్పుడు 2 చేసినావు, ఇంకో 4 చేయి, ఏమవుతుంది? అపరాధ భావం తీసుకొని వచ్చి నిన్ను మొత్తానికి నువ్వు విడుదల పొందావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలివి అన్న ఆలోచన నీ లేక రానేడు.
నువ్వు ఇంకా పాపివే, నువ్వు ఇంకా అపవిత్రుడివే, నువ్వు దేవునికి దూరం, నువ్వు పరలోకం, ఇటు ప్రేరేపణ అటు ఉంటుంది. వాని కుయుక్తులు చూడండి. రక్షణలో ఉన్న ఆనందము, రక్షణలో ఉన్న విడుదలలో ఉన్న ఆ ఆనందము పుట్టికోకుండా, ఆ సంతోషం నీలోకి రాకోకుండా ప్రతిరోజు నిన్ను నల్లగొడుతూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడల్లా నీకు పాపాలే గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనతలే గుర్తొస్తుంటాయి. ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు చేసిన కార్యాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. విడుదలలో ఉన్న ఆనందము, విడుదలలో ఉన్న ఆ మహిమగల కార్యాలను అనుభవించుకోకుండా, సంతోషించుకోకుండా నిన్ను ప్రతిరోజు ఏం చేస్తాడంటే వాడు దుఃఖంలోనే పెడతాడు. కొంతమంది రక్షణ పొందినా చూడండి ఆనందం ఉండదు వాళ్ళకు. రక్షణ బాప్తీసం పొందినా కూడా ఆనందం ఉండదు. రక్షణ పొందినా ఆనందం ఉండదు. ఏమయ్యా అంటే సాతాను గడియలను రోజు ప్రార్థనలో కూర్చున్నా, బయట తిరిగినా, తిన్నా, ఏం చేసినా కూడా రక్షణ ఆనందం వీళ్ళలో పుట్టనీకోకుండా, రానీకోకుండా ఏం చేస్తూ ఉంటాడు? తంత్రాలతో మాయ చేసి మభ్యపెట్టి, నువ్వు ఇంకా అపరాధి, పాపం నువ్వే ఇంకా నువ్వు. ఎప్పుడు విడుదలలో, రక్షణలో ఉన్న, యేసయ్యలో ఉన్న సంతోషాన్ని అనుభవించారు ఎప్పుడైనా ఎవరన్నా? రక్షణలో ఉన్న ఆనందము, యేసయ్య నీతో మాట్లాడినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, దేవుడు నీతో వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు, ఆరాధనతో ప్రార్థనలో కూర్చున్నప్పుడు, రక్షణ ఆనందం నీకు ఎప్పుడైనా పుట్టిందా? కలిగిందా? అనుభవించావా? పొందావా ఆనందం నువ్వు? చాలామందికి రక్షణ ఆనందం లేదు. పేరుకు బాప్తిజం పొందినారు కొంతమంది. ఆమె తీసుకుంటాంది, నేను తీసుకున్నా. కొంతమంది ప్రేరేపించినారు, నేను తీసుకున్నా. రక్షణ ఆనందం ఎవ్వడు తీసేయలేడండి. పౌలు గారు చెప్తాడు, అపోస్తలుడైన పౌలయ్య, రోమపత్రిక 8వ అధ్యాయం ఆఖరి వచనాలలో ఉంటుంది, కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, నిందలైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు. ఏదైనా సరే, ఆకలైన, పేదరికమైన, దరిద్రతైన, కష్టమైన, వస్త్రైన, బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నా కూడా, ఏందిరా ప్రభు నమ్ముకున్నా, ఒక జత బట్టలు సరిగ్గా లేవురా, తిక్కలుడా, నాకు రక్షణ ఆనందం నీకేం తెలుసురా? బంగారు వజ్రముల నిండా, వంచి నిండా వజ్రముల బట్టలు వేసుకుని ఆనందం రాదురా బాబు. ఆనందం అది రక్షణ ఆనందం. సాతానుగాడు అది పుట్టనీకోకుండా చేస్తాడు. రక్షణలో ఉండాము అనుకుంటారు కానీ చాలామంది, మారు మనసులో ఉండాము అనుకుంటారు చాలామంది, కానీ ఆనందములో, నిజమైన రక్షణలో ఉన్న ఆనందం అనుభవించుకోకుండా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాని తంత్రాలు మీరు ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. పదే వాడు అపరాధ భావాన్ని తీసుకొని వస్తాడు. రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించుకోకుండా చేస్తాడు. ఇంకొకటి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4, 1వ వచనం చదువులేనాను, 1-2 వచనాలు చదువు. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎవరిని ప్రేరేపించాడంట? దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను మటుకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటానికి నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. చాలు, హల్లెలూయా. చూడండి, దేవుడు దావీదును గొర్రెలు కాసుకునేటప్పుడు పిలిచినాడు. ఎప్పుడు? ఏ స్థితిలో? నా వైపు చూస్తా, వాక్యం వినండి. ఎప్పుడు పిలిచాడంటే, గొర్రెలు చాలా దీన స్థితిలో, దయనీయ స్థితిలో, దరిద్రపు స్థితిలో దావీదును దేవుడు పిలిచాడు. గొర్రెలు కాచుకునే టైంలో, గొర్రెలు కాచుకుంటే దావీదును పిలిచి, దావీదా, ఇశ్రాయేలుల ప్రజల మీద నిన్ను రాజుగా, నాయకునిగా నేను అభిషేకించబోతున్నా, నిన్ను ఎన్నుకున్నా, ఏర్పరచుకున్నా,
ఈ ఈ ప్రజలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడు గొర్రెల దొడ్డిలలో తిరిగే దావీదును తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించాడు. కీర్తనలో చదవండి, చాలా చోట ఉంటుంది, నా వేళ్ళకు యుద్ధం నేర్పించిన వాడు దేవుడే, నాకు ఆశ్రయముగా దుర్గముగా ఉండి నాతో యుద్ధములను చేయించిన వాడు దేవుడే, ప్రతి స్థలములో నాకు తోడుగా ఉన్నవాడు దేవుడే, నాకు ఆలోచన చెప్పినవాడు ఆయన. ప్రతిదీ దావీదు దేవుడే 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 అన్నాడు. కానీ రాజ్యం స్థిరపడింది, గొప్పవాడైపోయినాడు. శత్రువులు దావీదును చూస్తే భయపడే స్థాయికి వచ్చేసాడు దావీదు. శత్రువులు దావీదును చూస్తే భయపడే స్థాయికి వచ్చేసాడు దావీదు. దేవుడు అంత ఉన్నతంగా దావీదుని హెచ్చించినాడు, గొప్ప చేశాడండి. అతని చుట్టుపక్కల ఉండే శత్రు దేశాలన్నీ కూడా దావీదు నుంచే గడగడ వణికిపోయేంతగా చేశాడు. అతని రాజ్యం ఏంది, అతని ధనం ఏంది, అతని అధికారం ఏంది, అతని బలం ఏంది, అతని కుటుంబం ఏంది, అతని అందరూ అన్ని రకాలుగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దావీదు అయితే సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. సాతానుగాడు వచ్చినాడు. సాతానుగాడు యాడికి వచ్చాడు? పక్కన నిలబడతాడు, సింహాసనం పక్కన నిలబడి, దావీదు ఎంత పేరయ్యా నీకు, ఎంత ఉన్నతంగా ఎదిగావయ్యా నువ్వు, అందరు నిన్ను చూస్తే భయపడుతున్నారు కదా, అందరూ నీకు లోబడుతున్నారు కదా, నీ స్థాయి ఏంది? సియోనులో రాజుగా నువ్వు ఉన్నావే, మందిరాన్ని కట్టడానికి డబ్బు సమకూర్చినావు, బంగారు సమకూర్చినావు, డబ్బు అంట బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము అంత సమకూర్చినావు, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, నీ రాజ్యానికి ఎదురెళ్ళేవాడు ఎవడయ్యా? సాతాను కూడా ఆలోచన పెట్టాడు. సూపర్ రా నువ్వు దావీదు, నీలాంటి గొప్పోడు ఎవరు లేరు అనేసరికి దావీదుకి ఎక్కింది. నిజమే కదా, నేను లేకుంటే ఇంత యాడ్ ఉంటుంది. మెల్లగా ఆలోచన పుట్టించాడు. ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించు. ఎవరిని లెక్కించాలంట? చదువునాను ఒకసారి. ఇజ్రాయేలులను లెక్కించుటకు, మళ్ళా చదువు మాట. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అంటే ఇజ్రాయెల్ అందరిని లెక్కపెట్టు బాబు. ఎవరు ప్రేరేపించాడంట? సాతానుగాడు ప్రేరేపించాడంట. ఎంతమంది ఉన్నారు, నీ సైన్యం ఎంతదో, నువ్వు ఎంతమందిని కాపాడావో, నువ్వు ఎంతమందిని రక్షించావో, నీ సైన్యం ఎంతనో నువ్వు లెక్కించుకోపో అని ప్రేరేపించారంట. అంటే ఏం చేస్తాడంటే సాతానుగాడు, దేవుని బిడ్డలారా, గర్వపు హృదయాన్ని తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? గర్వపు హృదయాన్ని. స్థిరపడిన తర్వాత గర్వపు హృదయం వస్తుంది చాలామంది తర్వాత. హిజ్కియా కూడా దేవునికి ఇష్టమైన భక్తుడే, కానీ హిజ్కియా గురించి రాయబడిన మాట ఏంది? అతడు స్థిరపడిన తర్వాత అతనికి గర్వపు హృదయం వచ్చిందంట. శత్రువుని పిలుచుకొచ్చి, చూడు నా కత్త, చూడు నా ఏమంటారు కత్తులు, డాళ్ళు, ఇనుప ఏమంటారు బల్యాలు, చూడు అయినా చూడు, నా రాజ్యం చూడు, నా కత్త చూడు, చూసినావా టైల్స్ దేంతో వేయించాను, అది పెయింట్ కాదు. ఏందది? అది పెయింట్ కాదు, బంగారుతో పూత వేయించా. సీట్ ఏందనుకుంటాను, అది మామూలు టేకు కాదు, గంధపు ఎర్రచందనంతో చేపించా. ఏందనుకో నీకు తెలిసిన? అసలు మా పిల్లలు ఎక్కడ చదువుతారో తెలిసిన, మా భార్యకి ఎంత నగలు ఉందో తెలిసిన, నేను ఎలాంటి కార్లో తిరుగుతానో తెలిసిన. గర్వపు హృదయం తీసుకొస్తాడు. దావీదు కూడా అట్ట ప్రేరేపణించాడు. గర్వపు హృదయం. కొంతమంది దీన స్థితిలో ఉంటారనమాట, ప్రభు వాళ్ళని ఉన్నతంగా లేపుతాడు. లేపిన తర్వాత కొంతమంది గర్వపు హృదయం వచ్చేస్తుంది. కొంతమంది ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థాయిలోకి వస్తారు. గొప్ప ప్రార్థన పరులు, వాక్యం తెలిసిన వాళ్ళు, అన్నిటిలో వాళ్ళకు మెల్లగా సాతానుగాడు ప్రేరేపిస్తాడు. గర్వపు హృదయం తీసుకొని వస్తాడు. గర్వపు హృదయము విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు కొంతమంది గర్వపు స్థితిలోకి తీసుకొని వస్తాడు, ప్రేరేపిస్తాడు అనమాట. నీకేందయ్యా అడ్డు, నువ్వు ప్రార్థన పరుడివి, వాళ్ళ మాట లేదు, నిన్నగాక వాళ్ళు బచ్చగాళ్ళు, వాళ్ళ మాట నువ్వేం తినేది,
అప్పుడు చిన్న పిల్లోడు చెప్పినా అంట పాస్టర్ అయ్యా, కొంతమంది అంటారు నేను అన్నీ నేర్చుకోవడానికి వచ్చిన. అప్పుడు చిన్న పిల్లోడు చెప్పినా వింటారు. వాక్యం తెలిసింది, ప్రార్థన చేయడం తెలిసింది, కొన్ని ఆత్మీయ సంగతులు తెలిసినాయి. వాళ్ళు చెప్తే నేనేం తినేది? ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. గర్వాన్ని తీసుకొని వస్తాడు వాడు. ఆత్మీయ స్థితిలో పడగొట్టడానికి, ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉండకోకుండా చేయడానికి సాతానుగాడు తంత్రం తీసుకొని వస్తాడు. కొంతమంది చూడండి, చాలామంది సేవకులు కూడా, చాలామంది భక్తులు కూడా నా ద్వారా జరిగాయి. ఏంటి, ఎంత పెద్ద మందిరం చెప్పానో, ఎంత పెద్ద పరిచర్య చేశానో, ఎంత పెద్దగా వాడబడ్డానో, నా ద్వారానే అద్భుత. కొంతమంది సేవకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లా గర్వపు హృదయం తెప్పిస్తాడు సాతానుగాడు పడగొట్టాలని. ఎప్పుడైతే గర్వపు హృదయం, బైబిల్లో రాయబడిన సామెతలు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంట. ఇంకా ఆ గర్వపు మాటలు ఒకని హృదయంలోకి వచ్చినాయి అనుకోండి, నాశనం వెంటాడుతుందని, పరిగెత్తుతుంది నాశనం వాళ్ళ వెనకాల. ఎప్పుడెప్పుడు లాక్కొని పోదామని సాతానుగాడు ఏం చేస్తాడే, గర్వపు హృదయాన్ని పుట్టిస్తాడు. అందుకనే మనము వాని తంత్రాలు గుర్తుపట్టాలా. మనలో ఒకవేళ గర్వపు హృదయం వచ్చింది, ఆ దీనత్వం వచ్చేలా, ప్రభా నాలో దీనత్వము దయచే ప్రభా, దయగల మనసు దయచే ప్రభా, ఆత్మ ఫలములు నేను ఫలించాలయ్యా. ఏది ఆత్మఫలాలు? ఆత్మఫలాలు ఒక ఫలం ఏంటి? ప్రేమేనాయంగా. ఆత్మఫలాలు దీనత్వం ఉందా? దయ, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికము అంటారు. అదే హల్లెలూయా. ఆశానికి అంటే గర్వం రాకుండా ఏం చేయాలంట? ప్రతిరోజు మనము ఏం చేయాలా? పౌలు గారు అంటారు, నేను హెచ్చించుకోకుండా, నేను హెచ్చిపోకోకుండా నా శరీరము ప్రతిరోజు నల్లగొట్టుకుంటాను అంటాడు. అంటే నేను హెచ్చించుకోకుండా. ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో పెరిగినా గర్వం వచ్చేస్తుంది, ఆస్తిలో పెరిగినా గర్వం వచ్చేస్తుంది, చదువులో పెరిగినా గర్వం వచ్చేస్తుంది. కొంతమందికి స్థితి మారేసరికి కొంతమంది గర్వము రాకోకుండా చూసుకోవాలంట. బైబిల్లో రాయబడిన మాట, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనం రాయబడి ఉంటుంది, నేను హెచ్చించిపోకుండానట్లు ఏంటంట, ప్రతి దినము నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. ఎక్కడైనా గర్వం వచ్చేస్తుందేమో, అతిశయం వస్తుందేమో, నేనే చేసినానన్న ఫీలింగ్ వస్తుందేమో, నాలో నేనే చేసినానన్నా, నేనే నడిపిస్తానన్నా, నేనే నా ద్వారానే జరుగుతానన్నా ఆ మనసు వస్తుందేమో అని ప్రతిరోజు ఏం చేస్తాను? నల్లగొట్టుకుంటాడు. సాతానుగాడు ఈ ఆలోచన పుట్టిస్తాడండి. చాలామంది భక్తులు పడిపోవడానికి కారణం ఏంటో తెలిసిన? గర్వం. గర్వపు హృదయం వస్తుంది, దీనత్వాన్ని పోగొట్టేస్తాడు. మొన్న వరంగల్ దగ్గర మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నాతో చెప్తున్నాడు, అయ్యా 3 అంతస్తుల బిల్డింగ్ ఆయనది, చర్చి కింద ఇల్లు, పైన 3 అంతస్తుల బిల్డింగ్, బాగా మంచి డబ్బున్న సేవకుడు, బాగా దేవుడు బాగా అతన్ని ఆశీర్వదించాడు. అతని ఇంటికి పోతే ఆయన పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యగారు ఇప్పటికి కూడా ఎవరైనా ఒక సేవకుడు కానీ ఎవరైనా నన్ను పిలిచి, అయ్యా చర్చి దగ్గరికి ఫౌండేషన్ వేస్తాను, పునాది వేస్తున్నా, ప్రార్థన చేద్దారండి అయ్యగారు అంటే, ప్రార్థన చేస్తా. ప్రార్థనతో పాటు నేను కూడా ఆ సిమెంట్ తాపి పట్టుకుంటా, కడతాను అయ్యగారు, కొంతవరకు నా బలం ఉన్నంత వరకు కడతా. చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అయ్యగారు మీరెందుకు కట్టేదంటే, నేను కడితే తప్పేముందయ్యా, దేవుడు నన్ను ఈ స్థితిలోంచి తీసుకొచ్చినాడు, ఖచ్చితంగా నేను కట్టాలి, ఇది దేవుని పని అని ఇప్పటికీ నాకు ఆ మనస్సు ఉంది అయ్యగారు అని చెప్తాను. సాక్ష్యం పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము స్థాయి మారే కొద్దీ మనలో మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఆ స్థాయి మర్చిపోకూడదు. మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడో, మనము ఏ స్థితిలో నుంచి పిలువబడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటా. ప్రభువా, నువ్వు నన్ను పిలువకోకుండా, నువ్వు నన్ను ఏర్పరచుకోకుండా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఆ స్థితిలో ఉండేవానే కదా. ఈ స్థాయిలో ఉంటే కేవలం నీ కృపనే ప్రభువా. నేను హెచ్చించిపోకోకుండా, గర్వపడుకోకుండా, అతిశయపడుకోకుండా ప్రభువా, నాలో నాలో నేను తగ్గించుకునే మనసు, స్వభావం నాకు ప్రభా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. ప్రార్థన చేసుకోవడమే కాదు, క్రియలలోకి రావాలా. ఒకవేళ క్రియలలోకి రాకపోతే ఉపవాసాలతో ఉండాలా, దూరంగా ఉండాలా.
ఒక నాతో అంటున్నాడు, ముద్ద లేకుంటే ముక్క దిగదంట. ఏం లేకుంటే ముక్క లేకుంటే ముద్ద దిగదంట. నేను రివర్స్ చెప్పినా కదా, ముక్క లేకుంటే ముద్ద దిగదంట. అప్పుడు ఎట్ట తిన్నావయ్యా? కారం అన్నం తినేవాడిని పాస్టర్ గారు, నీళ్ళతో కలుపుకొని తినేవాడిని అయ్య గారు. ఏమంటారు కంట్రోల్ స్టోర్ బియ్యం తినేవాడిని అయ్య గారు, నూకలు తెచ్చుకొని తినేవాడిని అయ్య గారు. ఇప్పుడు ప్రతిరోజు మటన్ నాటుకోడి, మళ్ళా ఏంది మామూలు కోడి తినాడు, నాటుకోడి మటన్ ఎండు అవి అంటారు కదా, అవి రొయ్యలు ఏ తింటాడంట. ప్రతిరోజు ముక్క ఉండాల్సిందే అంటండి దేవుని బిడ్డలారా. తిని 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 ఏమైపోతుందంటే రాయల్టీగా చెప్పుకుంటాడా తెలుసునా, అసలు ప్రతిరోజు ముక్క లేకుండా ముద్ద దిగదు పాస్టర్ గారు అని. సైతానా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గర్భపు హృదయం వచ్చేస్తుంది కొందరికి, అతిశయం వచ్చేస్తుంది. అది రాకోకుండా మనం జాగ్రత్త పడాలి. సాతాను గడు అది తీసుకొస్తాడండి, అది తీసుకొస్తే ప్రమాదం, జాగ్రత్త పడాలి. అది ఎప్పుడైతే ఒక మాటల్లో ఫస్ట్ క్రియలలో రావు, మాటల్లో వస్తాయి. మాటల్లో వచ్చినాయా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాశనానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారని అర్థం. జాగ్రత్త పడి అయ్యో ప్రభువా క్షమించు మళ్ళీ ఆయనకి వచ్చారు. సాతాను కానీ ఆలోచన అట్టుంటాయి. మూడోది కొన్ని విషయాలు చెప్తా. అపోస్తుల కార్యం 16 చదవండి ఫాస్ట్గా, కొంచెం వేగంగా ఉండాలి నాన్న, చదువు. అపోస్తుల కార్యాల గ్రంథము మేము ప్రార్థనా స్థలానికి వెళుతుండగా పుతోను అను దయ్యం పట్టినది సోదె చెప్పడం ద్వారా హల్లెలూయా, సైతానా అన్నాడు అంతే, చాలే. ప్రార్థన చేసే స్థలానికి పౌలు గారు ప్రతిరోజు వెళ్తూ ఉన్నాడు. వారానికి ఒకసారి ఆదివారము, లేకుండా వారానికి 2 సార్లు ఆదివారం వెళ్తూ ఉన్నాడు. ప్రార్థనా స్థలం ఇది మనకు ప్రార్థనా స్థలం. వెళ్తూ ఉంటే ఒక యవనస్తురాలు సోద చెప్పుకుండేది. సోదే చెప్తాం అంటారు కదా, ఇంటి దగ్గరకు వచ్చి జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం అని చెప్తా ఉంటారు కదా కొందరు. చేయి చూసి చెప్తాం, కాలు చూసి చెప్తాం, తలగా చూసి చెప్తాం అంటారు. అట్లాంటిది ఒక యవనస్తురాలు వెళ్తూ ఉంది. పుతోను అనే దయ్యం పట్టిందండి ఆమెకు. ఎవరు? ఏ దయ్యము? పుతోను అనే దయ్యం. సోద చెప్పే వాళ్ళల్లో, మాంత్రికులలో, శిలక జోషం చెప్పే వాళ్ళల్లో, ఈడికి రాండి ఒక దారం కడతాం, ఆడికి రాండి ఇది చెప్తాం, ఈడికి రాండి గవ్వలేస్తాం, ఈడికి రాండి గజ్జలేస్తాం, గాజులేస్తాం, లేకుండా ఏంటో పాసికలేస్తాం అంటారు కదా. వాళ్ళల్లో దయ్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. ఈ యవనస్తురాలు కూడా దయ్యం, ఈ పుతోను అనే దయ్యంతో నిండిపోయి పౌలు గారు వెళ్తా ఉన్నప్పుడు అయ్యలారా, అమలారా, అకలారా, ఇదిగో ఈయన వెళ్తున్నాడు కదా, ఈయనే మీకు రక్షణ మార్గం ప్రచురించేది, ఈయనను వెంబడించండి, ఈయనను ఫాలో కాండి, ఈయనతో ఉండండి అని ఈ సాతాను ఏం చేస్తుంది, ఈ యవనస్తురాల్లో ఉండే దయ్యం ఏం చేస్తుందంటే పౌలు గారికి భజన చేస్తుంది వెనకల. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఆ పౌలు గారిని ఆ వ్యక్తి పొగడడం తప్ప కాదా? ఫ్రీ పబ్లిసిటీ చేస్తుందామా? ఫ్రీ పబ్లిసిటీ, అర్థమైందా? ఫ్రీ పబ్లిసిటీ చేస్తుంది. పౌలు గారి దగ్గరికి అండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తి రక్షణ మార్గం బోధిస్తాడు, ఆ వ్యక్తి మీకు
దేవుని గురించి చెప్తాడు, ఆ వ్యక్తి ఫలాన్ని చెప్తాడు అని ఈ యవనస్తురాలు, ఈ పుతోన్ అనే దయ్యం పట్టిన ఆ యవనస్తురాలు పౌలు గారికి పబ్లిసిటీ చేస్తుంది. ఈ పబ్లిసిటీ కరెక్టా కాదా? చెప్పండి అమ్మా, పబ్లిసిటీ కరెక్టా కాదా? కరెక్ట్, మంచిదా కాదా? మంచిదేనా? ఒక దయ్యం పట్టినామా, దయ్యం పట్టింది, ఆ దయ్యం పట్టినామా చెప్తుంది. ఇప్పుడు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఎవరి మీద విశ్వాసం ఉంది? ఈ దయ్యం మీద ఉంది, ఈ యవనస్తురాల మీద ఉంది. ఎందుకంటే సోద చెప్తానులే, సోద చెప్పిన వాళ్ళకు వాళ్ళు అక్కడున్న అన్ని జనులకు ఏ విశ్వాసం ఉంటుందంటే, ఈ యవనస్తురాలు ఏం చెప్పినా కూడా కొన్ని మంచి జరుగుతున్నాయి కదా, కాబట్టి అతను ఏమైనా వెంబడించ, దీనికన్నా పవర్ఫుల్ ఉన్నట్టున్నాడు ఆ వ్యక్తి, ఆయన దగ్గర పోతే ఏదో మంచి జరుగుతుంది అన్నాడు. అప్పుడు పౌలు గారు గమనించి సైతానా హో అన్నాడు, అంతే. ఆమెలో ఉండే దయ్యం పోయి విడుదల పొందింది. సాతాను గడు ఏం చేస్తాడు తెలుసునా? భజన చేపిస్తాడు. ఏం చేపిస్తాడు? భజన. ఏది? పొగడతలు తెప్పిస్తాడు, పొగిడేటట్టు చేస్తాడు. మనం ఎప్పుడైతే పొగడతలకు, ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ పొగడతలకు పడిపోయినడా, ఆత్మకార్యాలు ఆగిపోతాయి. గుర్తుపెట్టుకొని, పొగడతలకు పడిపోతే ఆత్మకార్యాలు ఆగిపోతాయి. ఏ వ్యక్తి అయినా సరే పొగడతలకు పడిపోయినాడంటే కూడా దేవుడు ఆత్మకార్యాలు జరిగించాడు. అక్కడ సాతానుగాడు పొగుడుతాడండి, బా నీ ద్వారానే జరిగిందన్నా, నువ్వు లేకోకుండా జరగదు బ్రదర్, నువ్వు లేకోకుండా పరిచర్య లేదు సిస్టర్, అంతా నువ్వే చేస్తున్నావు, నువ్వు లేకోకుండా సువార్త లేదయ్యా, లేదా నువ్వు లేకుండా పలానా కుటుంబం లేదయ్యా అని సాతానుగాడు ఏం చేస్తా? పొగిడేటట్టు చేస్తావు. నువ్వు సూపర్ అన్న, అసలు వీళ్ళు పొగడతారు, అబ్బాబాబాబా మురిసిపోయి. అర్థమైందా? పొగడుకోకుండా కొందరికి నచ్చదు. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, మంచి పాట పాడాడు, ఆరాధన బాగా చేశాడు, వాక్యం బాగా చెప్పాడు అనుకోకుంటే కొంతమందికి నచ్చదు, పొగడాల్సిందే. ఒక ఆయన వాక్యము చెప్పడానికి ముందు పొగడలేదని రెవరెండ్ బిషప్, రైట్ రెవరెండ్ డాక్టర్ గారు, తర్వాత రాజాది రాజా అన్నీ పలాను సో అండ్ సో 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 అని చెప్పలేదని, మన మధ్యలో అయ్యగారు ఉన్నారు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్తారు అని సింపుల్గా చెప్పాడు ఆ మనిషి. ఏమయ్యా సేవకుడు అంటే లెక్కలేదా నీకు? భయం లేదా? మర్యాద తెలియదా నీకు అని మైక్లో పొగడలేదని. ఇంకొక పాస్టర్ గారు చెప్తారు నాతో విషయం. ఆమె 5,000 చర్చికి కానుక ఇచ్చిందంట. 5,000 మీటింగ్ జరుగుతుంటే ఈ పాస్టర్ గారు ఒక నిబంధనతో ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. 10 మందిలో చెప్పినా చెప్పకపోయినా దేవుని దగ్గర చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం లేదంటే ఆ వ్యక్తి ఎవరో వాళ్ళ భర్త ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని నియమం పెట్టుకున్నాడు. కానుక ఇచ్చింది 5,000. మీటింగ్స్కో వాడుకోండి అయ్య గారు, ఆ భోజనాలకో లేదంటే ఆ స్టేజ్కో మీ ఇష్టం దేనికోసానికి వాడుకోండి. ఇచ్చినట్టు గమ్ముకుండలే. 3 రోజులు మీటింగ్స్ అయినాయి. ఆఖరిలో వచ్చింది మీటింగ్ జరిగిపోయి అయిపోయేటప్పుడు ఆమె అంటారు, ఓ ఏది నా పేరు చెప్పలేదే, ఏది పాస్టర్ అయ్యా నా పేరు చెప్పలా? ఏం పేరమ్మా? ఏ పాట పాడతావా అమ్మా? అదే పాస్టర్ అయ్యా మొన్న ఇచ్చినా గుర్తులేదా? ఏం పాస్టర్ మర్చిపోయినాడు ఆ విషయం. ఏంది తల్లి గట్టిగా ఎందుకు అరుస్తుంది? దగ్గర రాను. లేదు పాస్టర్ అయ్యా నువ్వు నా పేరు చెప్పలా, నేను ఒప్పుకోను. నేను ఆ రోజు 5,000 ఇచ్చిన మీటింగ్ పెట్టి ఏం నా మైక్లో నా పేరు ఎందుకు చెప్పలా అని ఆయన మీద ఎగిరి. ఆయన కోపం వచ్చి సైతాను ఇట్టున్నావని పాస్టర్మ్మకి చెప్పి, పాస్టర్మ్మ ఆ 5,000 డబ్బు ఉంది కదా తీసుకురాపో, పట్ట తీసుకో సైత్ అన్నాడు. అంతే అని అన్నాడంట. ఇలా పొగడుకోకుండా కొంతమందికి నచ్చదు. ఆ మనసు రాకూడదు. ఏ మనసు రాకూడదు? ఇంకెప్పుడు పొగడాలని అనిపిస్తుంది. పొగడలేదు అనుకోండి ముఖం చిన్నదైపోతుంది, ఏదో మనల్ని తక్కువ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఒక్కసారి పొగడడం మన మనసులో, పొగడతా అనే మనసు మనలో పడిందా, పొగడలేదనుకో మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది, నిరుత్సాహం వస్తుంది, శత్రుభావం వస్తుంది, విరోధం పుడుతుంది. నన్ను పొగడలేదే, నాకేం చెప్పలేదే అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి ఆ మనసు వచ్చింది అంటే పొగడాలి, పొగడబడాలి అన్న మనసు రాకూడదు. సాతాను గాడు అది పుట్టిస్తాడు. జాగ్రత్త పడాలి. మనం పొగడతలు వద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము వద్దు నాయన. ప్రభా, బైబిల్ ఎన్నటెన్నటికీ ప్రభా నీకే మహిమ కలుగును గాక. నీవే మహిమపరచబడాలి, మేము తగ్గించబడాలి ఉంది కదా. నీవు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. నీకే పొగడతలు రావాలా, నిన్నే పొగడాలి ప్రభా, నీకే మహిమ రావాలా, మాకెందుకు నాయన అనే మనసు. సాతాను గాడు ఏం చేస్తాడంటే మెల్లగా కొంతమంది పొగడతలు పడిపోతారు కదా. ఓ క్రైస్తవుడు, దేవుని బిడ్డ ఎప్పుడు పొగడతలకు పడిపోకూడదు. మనకు వ్యతిరేకంగా చెప్పినా కూడా మనం పడిపోకూడదు. కొందరు పొగడతలకు పడిపోతారు, కొందరు మనకు వ్యతిరేకంగా చెప్తే పడిపోతారు. వీక్నెస్లు ఉంటాయి. సాతాను గాడు ఎందులో వీక్నెస్ ఉందో కనుక్కొని దాని మీద కొడతాడు. అందుకని సాతాను గాని తంత్రములు మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిచేస్తా, ఎక్కువ లేకుండా. మత్తయి సువార్త, యోహాను సువార్త 13:7 కొంచెం ఫాస్ట్గా చదువునానా. యోహాను సువార్త 13వ అధ్యాయము 27 అందుకు యేసు 27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. చాలు. ఇస్కరియోతు యూదా గురించి నా వైపు చూస్తానండి దేవుని బిడ్డలారా. ఇస్కరియోతు యూదా గురించి రాయబడిన మాట. యేసు ప్రభు ఆ రోజు ఇంకా అప్పగించబడబోతున్నాడు. సిలువ వేయడానికి ఆయన తనను తాను అప్పగించుకోబోయే రాత్రి ఒక ఇంట్లో కూర్చొని అందరికి డిన్నర్ ఇస్తా, వాళ్ళ పాదాలు కడిగి రొట్టె విరిచి ద్రాక్షారసం వేసి, ఇదిగో ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షారసం నా రక్తము, ఇదిగో నా ప్రాణము మీ అందరి కోసం పెడుతున్నా, నా రక్తం మీ అందరి కోసం కారుస్తున్నా అని వాళ్ళకు చెప్పి కొన్ని మాటలు చెప్పి యేసయ్య తనను తాను అప్పగించుకోబోతున్నాడు. రొట్టె విరిచినాడు, ద్రాక్షారసము అందరికి ఇస్తా ఉన్నాడు. ఈ 11 మంది తిన్నారు. 12వ వాడైన ఇస్కరియోతు యూదా మొట్టమొదటిగా ముక్క ఇస్కరియోతు యూదాకి ఇచ్చినాడు. వాడు తిన్నాడు అనమాట. తింటానే ఏమొచ్చింది, వాళ్ళకి సాతాను గాడు వచ్చేసినాడు. అర్థమైందా? వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఏ ముక్క అంటే రొట్టె ముక్క, అంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు బల్లారాధన, ఆ రొట్టె ముక్క తీసుకొని తిన్నాడంట. తినిన వెంటనే సాతాను గాడు వాళ్ళకి ప్రవేశించినాడు. అంటే సాతాను గాడే తినేటట్టు ప్రేరేపించినాడు కూడా. అంటే ఏంటి, నువ్వు పాపం చేసినా ఏం కాదు, ఏ పనికి మాలిన పని చేసినా ఏం కాదు, ఏ దరిద్ర పని చేసినా ఏం కాదు, ఎట్ట బతికినా ఏం కాదు, బల్ల తీసుకో నీకు బాగుంటుంది, ప్రభు యొక్క శరీరంలో పాల్గొను, అది ఆశీర్వాదము అన్నట్టు వాడు ప్రేరేపిస్తాడు. ఎంత దరిద్రము, పనికి మాలిన బతికినా కొంతమంది ఆడికి వచ్చి ప్రసాదం ఈ పాస్టయ్యా. అర్థమైందా? సాతానుడు ప్రేరేపిస్తాడు అన్నమాట. నువ్వు ఎట్టైనా బతుకురా బాబు, ఆదివారం అయిందా, బల్లారాధన వచ్చిందా, తీసుకొని పోయి తిను, అన్నీ పోతాయి. నువ్వు మందు తాగు, సిగరెట్ తాగు, సినిమాలు చూడు, ఎట్టబడతాడు తిరు, 10 మందిని పెట్టుకో, 2 భార్యలు ఉండని, ఒక్కేసుకో, దరిద్ర బతుకు, దొంగతనం చేయి, మోసం చేయి, అక్రమంగా బతుకు, ఎట్టైనా బతుకు, ప్రభు బల్లారాధన ఆదివారం అయితేనే పాపులము మేము ప్రభువా కనికరించుము దేవా అని చెయ్యొద్దు. రాష్ట్ర గారు ఆ చేతిలో ప్రభు బల్ల రక్తము ద్రాక్షరసం రొట్టె పెట్టిపోతాడు, తినే అయిపోయి మళ్ళీ ఆదివారం అదే పాట పాడిందే పాట అని ఉంటారు కదా. ఒక సామెత ఉంది, అట్ట బల్ల రోజు బతుకు మారదు. కొంతమందికి సాతాను గాడు ప్రేరేపిస్తుంది, ఏం పర్వాలేదు తిను, తీసుకో, ప్రభు యొక్క రక్తం శరీరం. ఈ వాక్యాన్ని ఇంకొక కోణంలో చెప్తా చూడండి. ఈ వాక్యమే ఇంకో కోణంలో ప్రార్థన చేసుకుంటాను. నీకేదో ఒక పొరపాటు తప్పు గుర్తొచ్చింది, బల్లారాధన తీసుకోవద్దు అని నేను చెప్పిన. అర్థమైందా? బల్లారాధన మీలో ఎవరైనా పొరపాటు చేసింటే,
తప్పు చేసింది, బల్ల తీసుకోవద్దని చెప్పి. కొంతమంది స్పాట్లో తీసుకోరండి, నాకు అది భలే బాధేస్తుంది తెలిసిన. తీసుకోరు కొంతమంది. తీసుకోకపోవడం కూడా తప్పే. ఎందుకు ఆ మాట చెప్తానంటే, నీకు పొరపాటు అని తెలుసు, వివేచన ఉంది, ఏం చేయాలి తెలిసిన? ప్రభు పాదాలు పట్టుకోవాలా, ప్రభువా క్షమించు, పొరపాటు అయిపోయింది, తప్పు చేశా, బలహీనతలున్నా, నాకు జీవాన్ని ఇచ్చేది ఈ ఆహారమే కదా, నన్ను బ్రతికించేది ఈ ఆహారమే కదా, నువ్వు వచ్చినప్పుడు లేపేది ఈ ఆహారమే కదా, నాతో నీవు, నీతో నేను కలిసి ఉండేటట్టు చేసేది ఈ రక్తము శరీరమే కదా, దీని నుంచి నేను దూరం అయిపోలేను ప్రభువా, నాలోనే బలహీనతలు తీసేయి, నాలోనే పొరపాట్లు తీసేయి, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, ఇది లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, మారు మనసు పొందుతానన్నయ్యా, ఇంకెప్పుడు చేయకుండా కృపని ప్రభువా అని దేవుని సన్నిధి బ్రతిమలాడి మళ్ళా తీసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది వెంటనే లేచి వెళ్ళిపోతారు. అంటే దానికి అర్థం ఏంటంటే, నీకు మారు మనసు లేకోకుండా సాతాను గాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏంటి? మారు మనసు పొందకోకుండా సాతాను ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. నువ్వు మారకపోయినా పర్వాలే, మనసు మార్చుకోకపోయినా పర్వాలే, బల్ల తీసుకోకపోయినా పర్వాలే, అపరాధిగా ఉండి, అదే నేను చెప్పింది. ప్రభు బల్ల ఆరాధనలో ఉన్న తెలిస్తే, నీకు ఆ గొప్పతనము తెలిస్తే ఉండలేరండి. పరమ దుర్మార్గుడైనా సరే పోయి పని క్షమించి, నేను ప్రభు బల్ల తీసుకోవాలా, నేను దీనికి దూరంగా ఉండలేను, నాకు నచ్చదు ప్రభువా, నేను ఎట్ట ప్రభువా దీనికి దూరంగా ఉండగలను, నీ రాకడ రాబోతుంది. బైబిల్లో రాయబడింది కదా, ఈ నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతా. ఆ రోజే ప్రభు వచ్చినాడు అనుకో, ఒకవేళ ఆ రోజే నువ్వు బల్ల తీసుకోకుండా వెళ్ళిపోయిన రోజే ప్రభు వస్తే, నువ్వు ఎత్తబడతావా? నువ్వు రాకడికి వస్తావా? నువ్వు లేపబడతావా? మారు మనసు పొందడానికి ఎప్పుడు సిద్ధం. సాతాను బల్ల తీసుకోవద్దు, అవసరం లే ఈరోజు. ఎప్పుడు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఇట్లా చాలా మందికి ప్రేరేపణిస్తాడు. నేను చూసిన చాలా సంఘాలలో చాలా మందిని చూసిన, బల్ల తీసుకోవద్దంటే వెంటనే లేచి వెళ్ళిపోతారు, కానీ మార్చుకోవడానికి ఇష్టపడరు. వెంటనే లేచి వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, మారు మనసు పొందాలా. ఇదిగో మారు మనసు, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. బల్ల దగ్గర కూర్చోవాలా, ప్రభువా నా ఈ దోషములు, నా ఈ పాపం, నా ఈ బలహీనతలు అన్నీ తీసే ప్రభువా. నీలో బలము రాకోకుండా, నువ్వు ఆత్మీయంగా బలపడుకోకుండా, దేవునితో సహవాసం చేయకోకుండా, దేవునితో నువ్వు నడిచే అనుభవం లేకోకుండా, దేవునిలో ఫలించాలా, ఎదగాల, దేవునిలో ఒక బలవంతునిగా ఉండాలా అన్న ఆశని నీలో నీరు గారుస్తాడు వాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు బల్లారాధన మనస్సాక్షితో, మంచి మనసుతో నువ్వు తీసుకుంటావో, నీకు తెలియకోకుండా నీ లోపల ఒక జీవము, దేవుని శక్తి, ప్రభావం, ఆత్మీయ బలము నీలో అధికమవుతూ ఉంటుంది. మంచి మనస్సాక్షితో, మారు మనసుతో, నిర్దోషమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన మనసుతో దేవుని యొక్క, ప్రభు యొక్క శరీరము, రక్తము తీసుకుంటే నీలో నువ్వు బలం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జీవం నీలో ఉత్పత్తి అవుతుంది, వెలుగుతో నింపబడతావు, ఆత్మ కార్యాలు చూస్తావు, అభిషేకం నీలోకి వస్తుంది, దేవుని మహిమ గల కార్యాలు అనుభవిస్తావు, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అది అనుభవించుకోకుండా చేయాలని సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తాడు. అందుకని వాని తంత్రాలను గుర్తుపట్టాల. ప్రభు బల్లారాధనలో ఉన్న ఆ శక్తి, ఆ ప్రభావం అనుభవించాలి. చాలా మందిని దూరం చేస్తున్నాడు వాడు ప్రభు బల్లారాధన నుంచి. దాంట్లో ఉన్న శక్తిని వాడు అనుభవించుకోకుండా, ప్రజలు యేసుతో పెనవేయబడడం, అంటుకట్టబడడం, కలిసి ఉండటం, ఆయన శరీరములో భాగముగా ఉండటం సాతానుగానికి ఇష్టంలా. ఒకటి పాపమైనా చేపిస్తాడు, అపరాధిగానే చూపెడతాడు, లేదంటే పాపం చేసినా పర్వాలేదు తీసుకో అని చెప్తాడు. అందుకని మన ఆలోచన గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువునాను, ముగిస్తున్నా.
అప్పుడు పేతురు అననీయ అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని ఈ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను ఎందుకు నీ హృదయం సాతానుగాడు ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాడయ్యా? అది నీ యొద్దనున్నప్పుడు నీదే అది నీ కదా. వద్దన్నప్పుడు నీదే కదా. చాలు. దేవుని బిడ్డలారా, అననీయ సఫీరా అనే మంచి భక్తి పరులు, దేవుని కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు, దేవుడు అంటే మంచి ఆసక్తి, ప్రేమ, పట్టుదల. అననీయ సఫీరా చాలా గొప్ప భక్తి పరులు అండి. వాళ్ళు ఎంతో ఆసక్తి, దేవుని పరిచర్య, సేవ, వైరాగ్యం, ప్రతిష్టత, అంత ఉత్సాహంతో పరిచర్యలో పాల్గొన్న వాళ్ళు అననీయ సఫీరా. అయితే అననీయకు ఆ పేరు పెట్టలేదులే. నీ అననీయ ఆ పేరు కాదు. నేను పౌలు గారికి బాప్తిజం ఇచ్చిన అననీయ అనుకుని నవ్వుకుంటాను మాట్లాడు. మా అననీయకి ఏం పేరు పెట్టారంటే అననీయ, జాన్ అననీయ అని పెట్టాను నవీన్కు. అయితే జాన్ అననీయాస్. అయితే ఆ అననీయ పేరు ఏంటంటే పౌలుకు బాప్తిజం ఇచ్చినవాడు, సంఘానికి పునాదులు వేసిన వ్యక్తి ఆత్మీయ స్థితిలో. నువ్వు అనుకున్న ఈ అననీయ వేరు, ఆ అననీయ వేరు. నిన్ను గొప్పవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ అననీయ దేవుని కొరకు రోషంగా బ్రతికినవాడు ఇతను కూడా. అయితే అపోస్తులందరూ కూడా కానుకలు చేస్తున్నారు. చాలా మంది భక్తులు, విశ్వాసులు చాలా మంది కానుకలు చేస్తున్నారు, దశంభాగాలు చేస్తున్నారు, సమర్పణలు చేస్తున్నారు. ఆస్తులను అమ్మి అన్ని తీసుకొచ్చి పౌలు గారి అపోస్తుల పాదాల దగ్గర, పేతురు పాదాల దగ్గర, కొంతమంది భక్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా దీని ద్వారా పరిచర్య చేయండి అయ్యా, దీని ద్వారా చాలా మందికి సువార్త ప్రకటించబడాలయ్యా, పేదవాళ్ళు పోషించబడాలయ్యా, వృద్ధులు నాయన అయ్యా దైవజనుడా చాలా మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలయ్యా, చాలా మందికి అవసరాతలలో ఉన్నారు, నాకేంది పుష్కలంగా ఉండా ఇది తీసుకొని కొంతమందికైనా పరిచర్య చేయపో దైవజనుడా అని పౌలు గారి అపోస్తుల పాదాల దగ్గర పెడతాన్నారు. ఇతను కూడా తీసుకొచ్చినాడు వేలలో తన పొలము నమ్మి ఆ పొలంలో వచ్చిన డబ్బుని సగం తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. పేతురు దాన్ని గమనించి, అననీయ ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీదే కదా, మరి నువ్వు ఎందుకు నీ దగ్గర ఉన్నంత వరకు నీదే కదా, నువ్వు ప్రతిష్ఠించుకున్నావు, ఇది దేవుని కోసము, ఇది దేవునిది అని అంత తీసుకొచ్చి ఇవ్వాల్సిందని మళ్ళీ దీంట్లో ఎందుకు సగము కట్ చేసినావు, సగము దొంగతనం చేసినావు, సగం పక్కన పెట్టేసినావు. సగం పక్కన పెట్టుకోవడం తప్ప కరెక్టా? 1,00,000 రూపాయలు వచ్చింది, పొలం అమ్మినాడు, ఇది దేవుని పరిచర్యకు వాడబడాలని పొలం అమ్మి తీసుకొని వచ్చి పాదాల దగ్గర అపోస్తులకు ఇచ్చేయాలనుకున్నాడు. మధ్యలో ప్రేరేపణ వచ్చింది, అంతెందుకురా ఇవ్వడము, 50,000 ఇపోసాలు, 50,000 ఎత్తిపెట్టుకోరాదా, ఎప్పుడైనా అవసరం వస్తుంది, 50 రూపాయలు 500 50,000 ఎత్తిపెట్టుకు 50,000 ఇచ్చేయమన్నాడు. సరేలే ఆలోచన కూడా మంచిగా ఉందిలేని 50,000 బీరోలో పడేసినాడు. 50,000 తీసుకొచ్చి కానుక పెట్టలు టప్ అనేసినాడు. అది పేతురుకు తెలియదు ఆ విషయం. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, అననీయ 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, దాంట్లో సగం కోసుకొని వచ్చి ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చినావు? సాతాను గాడు ఎందుకు నిన్ను ప్రేరేపించినాడు? దేవుని విషయంలో నువ్వు వెనకాడతావా? దేవుని విషయంలో నువ్వు వెనకడిగేస్తావా? దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకడిగేస్తావా? చాలామంది కొత్త బోధ ఏంటి తెలిసిన, ఇప్పుడు వచ్చిన కొత్త బోధ దశంభాగాలు అవసరం లేదండి, సాతాను గాని బోధ ఇది. ఏం బోధ? చాలామంది కొత్త సేవకులు, కొంతమంది గుర్తుపెట్టుకోండి, చాలామంది దశంభాగాలు ఇవ్వద్దు, అది లేదు, పాత నిబంధనలు ఉందా, కొత్త నిబంధనలు ఉందా, రకరకాలుగా చెప్తా ఉంటారు. అదంతా దయ్యపు బోధ. నేను చెప్తాను, దయ్యపు బోధ. ఏ బోధ? దయ్యపు బోధ. ఎవడైతే దశంభాగాలకు, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా అడ్డుపడుతూ ఉంటాడో అది దయ్యపు బోధే. కాలం చాలామంది దేవుడు నియమించిన కట్టడది. హెబ్రీ పత్రికలో రాయబడింది, కొత్త నిబంధన కదా హెబ్రీ పత్రిక. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తాము వర్ధిల్లుచున్న కొలది ఇవ్వాలంటే మరీ ఎక్కువగా. దశంభాగాన్ని కానీ ఆగిపోయినాడు, పనికి మాలినాడు, దశంభాగం కానీ ఆగిపోయినాడు, వాడు వర్ధిల్లడు, వాడు ఆశీర్వదించబడు, వాడు పరలోకాన్ని పోడు, వాళ్ళతో పాటు ఉండేవాడిని పరలోకాన్ని పిలిచబోడు, వాడు పెద్ద పనికి మాలినాడు అని అర్థం. సంఘానికి నేర్పించాలా,
దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలా. అతిగా నీకు ఇష్టం వచ్చినట్టు నీ స్వలాభం కోసము నీ తిక్కు 10 మంది తిరుగుతారని తప్పుడు బోధ చేసినావంటే మటుకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నీతో పాటు వెంబడించే వాళ్ళను వదిలిపెట్టాడు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం రాజీ పడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దశంభాగాలు, కానుకలు, సమర్పణలు. చెప్పండి, దశంభాగాలు, కానుకలు, సమర్పణలు, కృతజ్ఞతార్పణ, ఇవి ప్రతి క్రైస్తవుడు తప్పిపోకుండా ఇవ్వాల. సాతానుగాడు ప్రేరేపణ ఇస్తాడు. ఏమిచ్చినావయ్యా, ఏమిచ్చినావమ్మా, ఎందుకులే, అవసరమా, నీకే లేదు తినడానికి, వాళ్ళకేమి ఇస్తావు, తినడానికి లేకపోతే సరే నీకే లేదు. కొంతమంది ఏమిచ్చినావులే, అబ్బా చూడు ఇంత ఖర్చులు ఉన్నాయి, అవసరమా అనేటట్టు సాతానుగాడు ప్రేరేపిస్తాడు కొందరిని. అది ప్రేరేపణే. ఇప్పుడు అననీయాకు ప్రేరేపణ ఇచ్చింది ఎవరు? సాతానుగాడే. అవసరమా ఇవ్వడము? పరిచర్య జరగడానికి దేవుడు నియమించిన కట్టడది. అలాంటి దాన్నే నువ్వు కోసేస్తే, ఆపేస్తే అది సాతానుగాని ప్రేరేపణ కాదా? దొంగతనం చేసినట్టు కాదా? సాతాను దగ్గర లొంగిపోయినట్టు కాదా? పరిచర్య జరగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం జరగాల? పరిచర్య జరగాలి. 2, సేవకుడు పోషించబడాలి. 3, మీరు దీవించబడాలి. 1, పరిచర్య జరగాలి. ఏం జరగాల? పరిచర్య. దశంభాగాలు ఎందుకు అంటారేమో, పరిచర్య జరగాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సేవకుడు పోషించు. ₹1,00,00,000 ఉండనిలే ఆ సేవకునికి, లక్షల కోట్లు ఉండనిలే, నీకు దేవుడు నియమించింది నువ్వు ఇవ్వాలంతే. ఏంటి? ఆయన దగ్గర కోట్లు ఉండనిలే, అంత ఉంది, అవసరం అంటావా? అవసరం కాదు. అది నీకు నియమించిన కట్టడ పద్ధతి, దేవుని క్రమం. అదొక ఆశీర్వాదం. పరిచర్య జరగాల. 2, సేవకుడు పోషించబడాలా. 3, నువ్వు దీవించబడాలా. దేవునికి స్తోత్రం కలుగు. కానుకను, దశంభాగను ఎట్ట వాడతానంటే దేవుడు ఎంక్వైరీ చేస్తాడు. దేవుడు లెక్క అడుగుతాడు. ఏమయ్యా, విశ్వాసులు అంత నమ్మకంగా దశంభాగాలు తీసి నువ్వేం చేసావయ్యా, ఏం చేసావు, ఎట్ట ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు అని దేవుడు అడుగుతాడు. ఎవరిని? సేవకుని అడుగుతాడు. మిమ్మల్ని ఏమడుగుతాడు? ఏమయ్యా, నేను నీకు అంత బలం ఇచ్చినా, శక్తి ఇచ్చినా, మంచి ఉద్యోగాన్ని ఇచ్చినా, జీతాలు ఇచ్చినా, పని ఇచ్చినా, ఏది నువ్వు దశంభాగం ఇచ్చింది ఏది? పరిచర్య నీ ద్వారా జరిగింది ఏది? సేవకుని ద్వారా పోషించబడ్డా అడుగుతాడు. దేవుని లెక్క అడిగినప్పుడు ఇవి జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతానుగాని తంత్రములను మనము గుర్తుపట్టాలి. హల్లెలూయా. గుర్తుపట్టినప్పుడే మనం జయ జీవితం పొందగలం, నిలబడగలం, ఆశీర్వదించబడగలం, ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలం. గొప్పవాళ్ళుగా దేవుడు మనల్ని నిలబెడతాడు, బలంగా వాడుకుంటాడు దేవుడు. సాతాను కానీ ఆలోచనల మీద మనం ఎంత గ్రిప్ వస్తుందో మనము దేవుళ్ళు అంత బలంగా వాడబడతాం. హల్లెలూయా. సాతాను కానీ ఆలోచనలు మనం పసికట్టలేకపోతే దేవునిలో నిలకడగా ఉండలేం. దేవునిలో మీరు నిలకడగా ఉండాలా, ఆత్మకార్యాలు చూడాలా, గొప్పగా మీరు ఉండాలా, ఆశీర్వదించబడాలా, మీరు కూడా దేవుని కొరకు వాడబడాలనుకుంటే సాతాను కానీ ఆలోచనలు పసిగట్టాలి, తంత్రాలు పసిగట్టాలి. నాలో లోక సంబంధమైనది ఏదైనా వస్తున్నదా జాగ్రత్త పడాలి. దాని కింద మాట రాయబడి ఉంటే తర్వాత చదువుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. రక్షణ, మారు మనసు, సువార్త, నీతి, వాక్యమును, ఆత్మ ఖడ్గము అని కింద రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయంలో 13-14 వచనంలో రాయబడి. మళ్ళీ చదువుకోండి. ఇవన్నీ నీలో ఉంటే సాతాను కానీ ఎదిరించగలవు, జయ జీవితం పొందగలవు. నువ్వు లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండగలవు, ఒక జయ జీవితం నువ్వు చూస్తావు, ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మలో బలపడతావు,
అది మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు, నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలోకి తీసుకురాగలవు, అనేక మందిని ప్రభు వైపు తిప్పగలవు. నువ్వు దేవుడు నేను ఒక గొప్ప వ్యక్తిగా వాడుకుంటాడు. ఆత్మకార్యాలు ఎన్నో చూస్తావు. నీ ద్వారా దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటావో దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.